హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు అయితే మీకు ఒక డిస్కషన్ చెప్తాను. ఆల్రెడీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. ఈరోజు మనం చెప్పాను కదా, కేఎన్ఎం జ్యువెలరీలో నేను తీసుకున్నాను ఇట్లా ఫ్రాడ్ అని చెప్పేసి. నేను చెప్పే ఇట్లా తమ్నేల్ నేను రాంగ్ పెడతాను, మీరు ఫ్రాడ్ అని చెప్పేసి నేను నా ఛానల్ అన్నిట్లో పెడతానని చెప్పేసి చెప్తే అప్పుడు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయితే నేను రూడ్గానే మాట్లాడాను. ఎందుకంటే అమౌంట్ లాస్ అయింది నేను కాబట్టి నేను కొంచెం ఎక్కువనే మాట్లాడాను. ఇట్లా చేస్తే ఎలాగా అది ఇది అని చెప్పేసి మొత్తం అంటే మీతో కామ్గా చెప్తున్నాను, కానీ అక్కడైతే నేను కొంచెం గట్టిగానే మాట్లాడాను ఛానల్లో. ఇట్లా రెస్పాండ్ కాకపోతే ఎలాగా అది ఇది అని అంటే నేను అమౌంట్ రిఫండ్ చేయను అన్నారు. 1 month అయింది, అమౌంట్ ఎందుకు రిఫండ్ చేయకపోవాలి? నేను ఆల్రెడీ కస్టమర్ దగ్గర నేను ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను, నేను ఎందుకు అమౌంట్ లాస్ అవ్వాలి, ఎందుకు అమౌంట్ రిఫండ్ ఇవ్వరని నేను గట్టిగానే మాట్లాడాను. అయితే ఈరోజు గ్రూప్లో కూడా పెట్టాను, చాలామంది రెస్పాండ్ అయ్యారు. అండ్ కొంతమంది ఒకరిద్దరు కామెంట్ కూడా చేశారు, అవునండి ఫ్రాడే వాళ్ళు, అమౌంట్ తీసుకుని రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి. ఎందుకు లాస్ అవ్వాలండి అమౌంట్? ప్రతి ఒక్క రూపాయి కూడా కష్టపడిందే కదా, అది నాకైనా మీకైనా. 500 అయినా రెస్పాండ్ ఒకలాగే ఉంటుంది మన సైడ్ నుంచి. లాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అది 10,000 అయినా ఒకలానే ఉంటుంది. పెయినే. అసలు ఎందుకు ఇవ్వాలి? ఏమైనా తిండి గతి లేని వాళ్ళకి పెడితేనా మనం కౌంట్ చేసుకోం, కానీ ఊరికే వాళ్ళు ఫ్రాడ్గా అక్కడిక్కడ అమౌంట్ కలెక్ట్ చేసుకుని తింటున్నారంటే అది ఊరుకునేది కాదు కదా. ఈరోజు నేనయ్యాను, రేపు పొద్దున్న ఇంకా అసలు రూపాయి కూర్చుకుని షాపింగ్ చేసేవాళ్ళు అయి ఉండొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు ఫ్రాడ్ చేస్తే అప్పుడు జెన్యున్గా ఉండేటోళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదండి. 1 month అయిందని అంటుంటే మీరు చేయట్లేదా బిజినెస్? మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో బిజినెస్లో, మీరు చేస్తున్నారు కదా. నేను బిజినెస్ చేస్తున్నాను కానీ అవన్నీ ఫ్రాడ్ చేయలేదు కదండి. బిజినెస్ చేయడం వేరు, ఫ్రాడ్ చేయడం వేరు. దానికి ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ అయితే నాకు లేదు. ఒక వన్ వీక్ లేట్ అయితేనే నాకు టెన్షన్ అవుతుంది. వీళ్ళకి కొరియర్ చేయలేకపోయాను ఏంటి, ఆర్డర్ తీసుకోకూడదు అలాంటప్పుడు, కొరియర్ చేయలేనప్పుడు. కొన్ని సిచ్యువేషన్స్లో మన క్రిస్మస్ అదే వచ్చిందండి, కొంచెం డిలే అయిపోయింది అప్పుడు పంపించడం. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, క్రిస్మస్ అవి కాబట్టి కొంచెం లేట్ అవుతుందని నేను ఫస్ట్ ఇన్ఫామ్ చేశాను. మీకు చాలా మందికి తెలుసు, అది వీడియోలో నేను పదే చెప్పాను కొంచెం లేట్ అవుతుందని. అదే హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను కొంచెం టైం తీసుకుంటా ఒక్కొక్కసారి. నేను ప్రతి నెల నేను సిక్ అయితే అవ్వను కదా. ఇప్పుడు ఒకసారి ఏ వైరల్ ఫీవర్ వస్తుంది, అలాంటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. కానీ మీకు టచ్లో ఉంటా, రెస్పాండ్ అవుతూ ఉంటా, మేడం మా హస్బెండ్ లేరు, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుందని. అంతేగాని నేనేం పారిపోవట్లేదు కదా. మరి అంతగా నేను మీకు ఐటెం పంపించలేనప్పుడు కూడా అమౌంట్ మీకు రిఫండ్ చేస్తాను. చాలాసార్లు చాలా మందికి చేశాను. ఎలాంటి సిచ్యువేషన్లో చేశాను, వాళ్ళు ముందే డబ్బులు వేయడం, ఆ ప్రోడక్ట్ ఒకవేళ మళ్ళీ రీస్టాక్ కాకపోతే అలాంటి వాళ్ళకి కూడా అమౌంట్ రిఫండ్ చేస్తాను. ఇంకొక థింగ్ ఏంటి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి క్రిస్మస్ ట్రీతో ఒక ఫోటో పెట్టాను నేను కమ్యూనిటీలో. ఆ ఫోటో చూపించి ఇది మీరే కదా, నాకు తెలుసు పబ్లిక్లో ఉంది మీ ఫోటో, ఏం చేయాలో తెలుసు నాకు అని పెట్టారు. మళ్ళీ ఏం చేస్తారు నా ఫోటో? కొన్ని కోట్ల మందిది యూట్యూబ్లో ఫేసులు కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఫోన్లో డాన్స్లు వేస్తున్నారా, మన కళ్ళ ముందు డాన్స్ వేస్తున్నారా తెలియనంతగా ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చున్నారు జనాలు. ఏం చేస్తారు నన్ను? నా ఛానల్కి ఒకవేళ ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఇంకేమైనా అయినా కానీ నేను మీకు ముందే చెప్తున్నాను, ఒకవేళ వాళ్ళు ఫోకస్ చేసున్నా కానీ ఎలాంటి కామెంట్ పెట్టినా ఇంకేమైనా చేసినా దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోకండి. నా గురించి తెలిసిన వాళ్ళు అయితే చేసుకోరు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఛానల్లో ఎవరు కాంటాక్ట్ అవ్వద్దు, ఆ ఛానల్ దగ్గర ఎవరు మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఇంతగా నేను చెప్పింది రాంగ్గా లేకపోతే ఏమన్నా డౌట్ ఉంటే కనుక వెళ్ళి అమౌంట్ పే చేసుకోండి. మీరు లాక్కోలేక పీక్కోలేక సావాలి, తర్వాత మీ ఇష్టం అది. మీరు నిజమా మేడం, ఏది ఒకసారి స్క్రీన్ షాట్ చూపించండి అని ఏమన్నా అంటారా? అన్నీ నేను ఆవిడ స్క్రీన్ షాట్ పంపించడానికి నాకేం భయం లేదు, హ్యాపీగా మీకు పంపిస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఈజీగా వాళ్ళ ఛానల్ నేమ్ నేను తమ్నేల్లో కూడా పెట్టేస్తాను. నాకు పిచ్ ఎక్కిందంటే పెట్టేస్తాను. అంత మార్నింగ్ నుంచి 200 ఉంది బీపీ అనుకుంటున్నాను నేను, ఉందేమో అని. అంత కోపం వచ్చిందనమాట నాకైతే ఈరోజు. ఏం చేసుకుంటారో చేసుకోండి, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తాను. లేకపోతే ఏం చేస్తారు మీరు అని నన్ను అంటున్నారు. అదేంటి అమౌంట్ లాస్ అయిందని నేనేం ఊరుకోలే, గట్టిగానే మాట్లాడాను. నేను బూత్లో ఒకటి రాలేదు కానీ మిగతాదంతా మాట్లాడాను. నా ఫ్రస్ట్రేషన్ అలాంటిది. అమౌంట్ లాస్ అయిన వాళ్ళకు ఉండే ఫ్రస్ట్రేషన్ వేరే ఉంటుంది, అవతల వాళ్ళు కామ్గానే చెప్తారు ఎన్ని కబుర్లైనా. వాళ్ళది లాస్ అయిన వాళ్ళది ఒకలా ఉండదు కదా మైండ్ సెట్ అండ్ ఫ్రస్ట్రేషన్, బీపీ అదంతా.
చాలా టూ మచ్ అండి. అసలు ఫ్రాడ్ అంటుంటే ఎప్పుడు నాకైతే తగలలేదు ఇలాంటిది. ఫస్ట్ టైం నేను లాస్ అయ్యాను. అరే నేను అడ్రస్ చేంజ్ చేయనని చెప్పినా వస్తుంది, ఎక్కడ స్ట్రక్ అయిపోయింది కొరియర్. ఎన్ని రోజులు స్ట్రక్ అయిపోద్దండి. డిటిటీసీకి వేసింది, అది ఇండియా పోస్ట్ కూడా కాదు. డిటిటీసీకి వేసిన అది నాకు ఒక ఫోన్ రాకుండా ఇంకేం రాకుండా వాళ్ళకి రిటర్న్ పోకుండా ఎక్కడ స్ట్రక్ అయిపోద్ది అంతలాగా. అదేమన్నా ఒక ₹10 కాయినా స్ట్రక్ అయిపోవడానికి? కొంచెం మైండ్ ఉండాలి కానీ నేను కొరియర్ చేస్తాను. ఆ పొద్దులేస్తే చాలా మందికి ఏది ఎక్కడ స్ట్రక్ అవుతుందో తెలీదా? స్ట్రక్ అయితే ఇన్ఫర్మేషన్ రాదా? పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పడానికి, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడడానికి, ఎవరిని మోసం చేద్దామని. ఇప్పుడు నార్మల్ పీపుల్సే ఉన్నారు, వాళ్ళతో ఇష్టం వచ్చిన కబుర్లు చెప్తారు. వాళ్ళేమో ఏం చేయలేరు, ఎవరిని అడగలేరు. 1000కి 500కి ఇప్పుడు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లు అంటూ తిరగలేరు. ఇంక నోరు మూసుకొని కూర్చోవాల్సిందేనా? సరే పోయాయి, ఎవరికో అడుక్కునే వాళ్ళకి వేసాను అనుకుంటానని చెప్పేసి నోరు మూసుకొని కూర్చోవాల్సిందేనా? ఇంకా సరే మా పని అంతే, ఇంకెప్పుడు ఆన్లైన్లోనే చేయకూడదు. ఈ ఆన్లైన్లో పర్చేస్ చేయడమే పెద్ద రాంగ్. అనవసరంగా పర్చేస్ చేశాను, లేకపోతే ఆన్లైన్ అనవసరంగా చూస్ చేసుకున్నానని మనల్ని మనం ఒక 10 తిట్లు తిట్టుకుని కామ్గా కూర్చోవడమేనా? ఇలాంటి వాళ్ళని ఏం చేయలేమా? ఇంకా మీకు కావలసిన వాళ్ళకి చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకటి ఫ్రాడ్ ఛానల్ అని చెప్పినప్పుడు ఆ ఫ్రాడ్ ఛానల్ని అందరికీ చెప్పాలి. ఎందుకంటే అమౌంట్ ఒక్కదైనా ఒకటే. నేను వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళు పడిపోవాలి, నా 3000 తీసుకున్నందుకు వాళ్ళు నాశనం అయిపోవాలి, అదే అయిపోవాలి, ఇదే. నేను అట్లా కోరుకోవట్లేదు. అట్లీస్ట్ ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ అమౌంట్ లాస్ అవ్వకుండా ఉంటారు కదా, అందుకనే చెప్తున్నాను. దయచేసి ఈ ఛానల్ని అయితే కొంచెం అవాయిడ్ చేయండి. ఎవరు కూడా అమౌంట్ పే చేయొద్దు. ఈరోజు అయితే 2025లో ఒక సెలబ్రేషన్ లాగా అయింది. అసలు నేను అంత గట్టిగా మాట్లాడడము చాలా ఫస్ట్ టైము. అంత గట్టిగా మాట్లాడేదాన్ని, తర్వాత నవ్వుకునేదాన్ని అనమాట. ఏంటి పరిస్థితి ఇట్లా తయారైంది, ఇంత సీరియస్ అయ్యి ఇంత తిట్టాల్సి వస్తుంది ఒకరిని చెప్పేసి. అది మ్యాటర్ 3000 కోసమా అంటే 3000 కోసమే. అవును, నాకు డబ్బులేం ఊరికే రాలేదు, కానీ ఎందుకు ఫ్రాడ్ చేయాలి? నాకు అవసరము, నాకు హెల్త్ బాగాలేదు, లేకపోతే ఇంకోటి డబ్బులు ఇవ్వంటే ఇస్తాం. వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేంత వరకు కూడా అడగకుండా ఉండగలం. అది అవసరం అండి. ఇది అన్యాయం కదా. అన్యాయం జరిగినప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఎట్లా ఉంటాము? అందులో అమౌంట్ నేను ఊరికే ఇంట్లో కూర్చుని మా హస్బెండ్ తీసుకొచ్చిందో ఖర్చు పెడుతూ ఆ వేలో ఉంటే వేరే. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, నేను కష్టపడుతున్నా. ఒక ఆర్డర్ రావాలంటే నేనెంత కష్టపడాలి, నేనెంత జెన్యూన్గా ఉండాలి, నేనెంత పంక్చువల్గా ఉండాలి, ఎలా ఉంటే మనకి అమౌంట్ వస్తుంది, ఇదంతా తెలుసు కదా. నేనేం కూర్చుని వేరే వాళ్ళు తెస్తుంటే కూర్చుని తినేసి ఖర్చు పెట్టి ఆ టైప్ అయితే కాదు కదా. సో ఇదైతే ఈ కాన్షియస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ ఫ్రాడ్ అని తెలిసినప్పుడు ఏదైనా యూట్యూబ్ ఛానల్కి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఈ ఛానల్ గురించి అందరికీ చెప్పండి, ఇది ఫ్రాడ్ అని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కూడా మీరు చక్కగా మిగతా వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళే అవుతారు. ఓకేనా? సో 8 minutes ఇక్కడే అయిపోయింది. అసలు ఆమె గురించి, ఆమె చాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తాం మీ మీద ఇట్లా మాట్లాడుతున్నందుకు. ఎట్లా మాట్లాడాను? నేనేం బూతులు మాట్లాడలేదు, కానీ గట్టిగా మాట్లాడాను అంతే. ఇప్పుడు మీతో మాట్లాడే మాటలే ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక గొడవ పడ్డట్టు అలాగే మాట్లాడాను ఆమెతో. అంతేగాని నువ్వు ఇట్లాగా అట్లాగా, నువ్వు సో అండ్ సో డాష్ ఇట్లా నేనేం బూతులు తిట్టలేదు ఆమెని. ఎక్కడ కంప్లైంట్ ఇస్తారు? లాస్ అయిన నేను చెప్పుకోలేను ఆ సమాధానం. నీ మాటలకి నేను భయపడిపోయి సర్లే నువ్వు పంపిస్తే పంపించు, లేకపోతే లేదు, డబ్బులు ఇస్తేవి లేకపోతే లేదు, నేను ఎట్లా కామ్గుంటాను? అది December 11th నేను పేమెంట్ చేశాను. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారని చెప్పేసి యాక్చువల్గా నేను ఇంకొక ఉద్దేశం ఏంటంటే, నాకు ప్లస్ ఏంటంటే ఆ హ్యాండ్మేడ్వి బాగుంటే ప్రైస్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇన్ని పీసెస్ అంటే ఒక 20 పీసెసా, మరీ ఎక్కువ మూమెంట్ ఉంటే ఒక 50 పీసెస్ ఇట్లా మనం అడిగి, హ్యాండ్మేడ్ కాబట్టి ఓకే వాళ్ళకి పీపుల్స్ ఎక్కువ వర్కర్స్ ఉంటే చేపిస్తారు. మనం తీసుకుందాం, తర్వాత స్టఫ్ తీసుకుని మన ఛానల్లో కూడా పెట్టొచ్చు కదా. సో హ్యాండ్మేడ్వి చక్కగా మీకు ఇచ్చినట్టు కూడా ఉంటుంది. నేను ఆవేలో కొన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఓ 3000 నేను ఆర్డర్ పెట్టాను అనమాట. మామూలుగా అయితే 10,000 అబోవ్ ఉంటుంది. ఇంకా 25,000 అట్లా కూడా ఆన్లైన్లో కళ్ళు మూసుకొని తెప్పించుకుంటాను నేను. చాలామందికి తెలిసింది, నేను ఊరికి అన్నిటికీ పరిగెట్టను, కానీ ఒక 30,000 కూడా నేను తెప్పించుకుంటా స్టాక్. ఒకే సింగిల్ షాప్ నుంచి సింగిల్ కొరియర్లో అట్లా కూడా ఉంటుంది.
కానీ ఫస్ట్ టైం కదా, ఓకే చూద్దాం క్వాలిటీ ఆఫ్ ఐటమ్స్ అవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి 3000 మాత్రమే ఆర్డర్ పెట్టా. ఇంకా నేను ఏ 5000 10,000 పెట్టలేదని హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఆ 3000 కూడా అంత డైజెస్ట్ చేసుకునే విషయం అయితే ఏం కాదు. ఎన్ని ఆర్డర్స్ నేను మీకు పంపిస్తే వస్తాయి 3000? ఇదైతే చాలా బాధపడాల్సింది. అలాగనే అంతకంటే ముందు అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఇదైతే. సో అందరూ కూడా మీరు పర్చేస్ చేసుకునే ముందు వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళైనా ఇంకెవరైనా కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. అంత జెన్యూన్ అనిపిస్తే తీసుకోండి, సరేనా? అండ్ ఇంకా నేనైతే తక్కువే చెప్పాను. ఇంక వేరే ఛానల్ వాళ్ళు అయితే లైవ్ కదా, మనది లైవ్ కాదు కాబట్టి ఓకే. ఇంకా లైవ్లోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారు, ఊరికే ఇంకొకరి మీద ఎందుకు సీరియస్ అవుతూ ఉంటారని అనుకునేదాన్ని. అమ్మో అసలు ఇది మామూలుగా సీరియస్ అవ్వాల్సిన విషయం అయితే కాదండి. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట. ఖచ్చితంగా లైవ్ అయితే ఇంకా ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడే ఛాన్స్ ఉండే, అది మిస్ అయ్యాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇట్లా డైమండ్స్లో ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఈ కలెక్షన్ నేను లాస్ట్ టైం అయితే జస్ట్ ఓపెన్ చేయకుండా ప్యాకింగ్లో నుంచి చూపించాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా వైట్ డైమండ్స్ లుక్ వస్తుంది. అండ్ టాప్ అండ్ బాటంలో బ్లాక్ కలర్ వచ్చిందనమాట. బేసిక్గా మిడిల్ కలర్స్ అయితే సేమ్ ఉంటాయండి, టాప్ అండ్ బాటంలోనే కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. మళ్ళీ ఏమన్నారు తెలుసా, నేను అమౌంట్ వేసేద్దాం అనుకున్నాను, సర్లే పోనీలే అని అమౌంట్ వేద్దామని అనుకున్నాను, మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా అందుకని నేను సచ్చిన ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏం చేసినా నేను అమౌంట్ ఇవ్వను, ఎక్కడ పెట్టుకుంటారో నేను thumbnail పెడతా మీ ఛానల్ కోసం అన్నానని, ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి నా ఛానల్ని, నేను మాత్రం అమౌంట్ ఇవ్వను. ఇట్లా మాట్లాడారు. ఎంత దారుణమైన కాన్వర్జేషన్ నిజంగా. నా సైడ్ నుంచి నేను గట్టిగా మాట్లాడాను, బూతులు ఒక్కటే లేదు కానీ నేను గట్టిగానే మాట్లాడాను, చెప్తున్నాను కదా. కానీ ఆమెకి ఏం అవసరం, ఆమె అంతా ఏం లాస్ అయిందని ఇట్లా మాట్లాడడానికి. ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి అంట, నా ఛానల్ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నట్టు మాట్లాడారు. అంత భయ తెగించున్నారనమాట. బిజినెస్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారు. అందరూ కలిపి ఒక ఫోకస్ చేసి ఏమీ ఆర్డర్స్ రాకుండా ఏం కొనుక్కుంటుంటే అప్పుడు తెలిసి ఉండే ఎంత కష్టపడాలండి. ఒక బిజినెస్ ఒక మూవ్ అవుతుంది, ముందుకెళ్తుంది. ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఆ ఛానల్లో ఏమి నచ్చకుండా వాళ్ళని ట్రస్ట్ చేయకుండా వస్తారా? ఇప్పుడు 6000 పైన ఉంది. నేను ఇంకా మధ్యలో హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఫెస్టివల్ అప్పుడు ఇలా కొన్నిసార్లు వీడియోస్ చేయట్లేదు. నాకు వీలున్నప్పుడు నేను చేస్తున్నాను. లేకపోతే ఇంకా నాకు ఫాస్ట్ మూమెంట్ కావాలి, నాకు డబ్బే కావాలంటే పరిగెట్టొచ్చు అండి, ఎంతైనా పరిగెట్టొచ్చు. మన ఓపిక తగ్గట్టు కూడా మనం చూసుకోవాలి. అన్నీ వదిలేసి నేను చేసుకుంటా అంటే ఇంకొకటి, నా బ్రతుకు తెరివి బిజినెస్ అయితే కాదు కదండి, మా హస్బెండ్ కూడా చేస్తారు కదా వర్క్. అండ్ చిన్న బిజినెస్లు ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఎంకరేజ్గా ఉండాలి, వాళ్ళ దగ్గర తీసుకునే ఏం తప్పులేదు. మార్కెట్కి పోతేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర ఏదైనా ముసలిగా ఉండే వాళ్ళ దగ్గర కొనాలనిపిస్తుంది, వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి బిజినెస్లు ఇట్లా చేస్తే ఎలాగండి? అందరికీ బాగోవాలని కోరుకుంటాం కదా, అందరిది నడవాలి, అందులో మంది కూడా నడవాలి. ఇది ఇలాగ ఉండాలి కదా మైండ్ సెట్. దేవుడు కూడా బ్లెస్ చేస్తారు కదా మనల్ని. ఓకే, ఇందులో ఈ కలర్స్ ఉన్నాయి. ఎక్కువ మాట్లాడొద్దని అనుకున్నా కానీ ఇగో మీతో మాట్లాడుతూనే ఉన్నా మళ్ళీ నాకు ఏవేవో గుర్తొస్తున్నాయి చార్టింగ్లోవి. K&M జ్యువెలరీ అండి ఛానల్ పేరు, K&M జ్యువెలరీ. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, గ్రూప్ కూడా ఉంది. ఎవరికైనా వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తే కూడా ఆడుకోండి హ్యాపీగా. ఇంకోటి, నాకు అస్సలు రెస్పాండ్ కావట్లేదా, మా హస్బెండ్ ఫోన్ నుంచి ఒక 10,000 నాకు ఐటమ్ కావాలండి, డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారా అని మెసేజ్ పెడితే వెంటనే రెస్పాండ్ అయ్యారు. డిస్కౌంట్ ఏముండదండి, ఆల్రెడీ ఆఫర్ ప్రైజెసే, పేమెంట్ చేసుకోండి అని టక్కన పేమెంట్ నెంబర్ పెట్టేశారు. నేను ఆ 10,000 వేస్తే ఎత్తుకుని పోదామనా? అంత దారుణంగా ఉన్నారు. కావాలంటే మీరు కూడా టెస్ట్ చేయండి. మీరు అమౌంట్ వేసిన తర్వాత మీతో ఏమంత రెస్పాండ్ కారు. మేబీ ఇప్పుడు ఏమైనా గడ్డి పెట్టిన తర్వాత ఏమైనా మారారేమో తెలియదు కానీ ఇదివరకు సిచ్యువేషన్ అయితే అంతే. ఓకే, ఈ ఐటమ్ ఎవరికైనా నచ్చితే తీసుకోండి. బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉన్నాయి, ఆల్రెడీ చూసారు కదా. అంతా కూడా మనకి డైమండ్ కట్లో వస్తుంది. ఇది ఏం కాదండి, చిన్నది ఏదో పేపర్ లాంటిది అడ్డుపడింది, నేను తీసేసి ఇస్తాను. ఓకేనా, అది డ్యామేజ్ కాదు. బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ రూబీ, వైట్ అండ్ వైట్, వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ బ్లూ. ఓకే,
5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 100 రూపీస్ అండి ఇవి. ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్ తో తీసుకోవాలి, లేదు అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేసుకోవాలి. 100 రూపీస్ ఓన్లీ. ఒక్కొక్క పేర్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే పడుతుంది. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా. నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ చూడండి. ఇది బేబీ పింక్ లో ఇట్లా వచ్చిందండి, ఒక లీవ్స్ లాగా. అండ్ ఇది మోనాలిసా స్టోన్ తో వస్తుంది. మీ సైడ్ బ్లాక్ బీడ్స్ చూస్తే మిడిల్ లో ఇట్లా గోల్డ్ బీడ్స్ కాంబినేషన్ లో వచ్చింది, కంటిన్యూ బ్లాక్ బీడ్స్ కాకుండా. సో దీనిలో 4 కలర్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉంది. 4 కలర్స్ అవైలబుల్ ఉంది. ఇది లాస్ట్ మంత్ ఆల్రెడీ ఇవి స్టాక్ వచ్చాయండి. ఐ మీన్ ఇది లాస్ట్ మంత్ కాదు, లాస్ట్ మంత్ ఇవి వచ్చాయి. అండ్ ఫాస్ట్ మూవింగ్, తొందరగా అయిపోయాయి. నేను అది చెప్పబోతున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోయాయి కాబట్టి నేను చెప్పలేను ఇప్పుడు ఎంతవరకు ఐటమ్ అయితే హోల్డ్లో ఉంటుందని. ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అంటే కనుక. ఓకే, ఈ మళ్ళీ రావట్లేదు ఇవి, అది కూడా ఇంత రీజనబుల్ కాస్ట్లో. మనకి కంటిన్యూ బ్లాక్ బీడ్స్ అయితే కొంచెం కాస్ట్ తగ్గొచ్చు, కానీ ఇది మిడిల్లో ఇలా మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో ఇలా వచ్చేసాయి. మిడిల్లో గోల్డ్ బీడ్స్ అవి కూడా ఎక్కువనే వచ్చాయి. అటు 3 ఇటు 3 ఇచ్చారు. ఇదిగో చూసారు కదా. సో ఇది స్టాక్ అయితే తక్కువే ఉందండి. ఒక్కొక్క పీస్ వచ్చేసి ఆల్మోస్ట్ తక్కువ పీసెస్ ఉన్నాయి. కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇవి షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ అనమాట. కాస్ట్ వచ్చేసి 95 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి. ఒక్కొక్క బ్లాక్ బీడ్ కూడా మనకి 95 రూపీస్ పడుతుంది. బట్ ఫ్రీ షిప్పింగ్ కాదు ఇవి. ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో కలిపి తీసుకోండి, లేదు అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేసుకోవాలి. అన్ని ఓవరాల్ ఐటమ్స్ అన్నిటి మీద ఒక 50 పే చేయాల్సి ఉంటుంది. బిలో 100 రూపీస్ ఐటమ్స్కి, అలాగనే కొన్ని రా మెటీరియల్ ఐటమ్స్కి కూడా షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, కావాలి అంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి. 95 రూపీస్. ఇది 4 కలర్స్ మాత్రం స్టాక్ అవైలబుల్ ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను వైలెట్ కలర్వి చూపించాను కదండి. సో ఇవి కంప్లీట్గా మైక్రో గోల్డ్ ప్లేటింగ్లో వచ్చేస్తుంది ఐటమ్ అయితే. సో నార్మల్వి కూడా మీకు ఎక్కడైనా మార్కెట్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఇవైతే 100% క్వాలిటీ అష్యూరెన్స్ ఐటమ్ అనమాట. సో మైక్రో గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది. సో ఇది మనకి చుట్టూ కూడా మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అండ్ సింగిల్ అవుటర్ లైన్ అయితే వస్తుంది. అండ్ ఇది 14 క్యారెట్ రిప్లికాలో పొల్కి ఐటమ్ ఇది. సో చూడండి, ట్రాన్స్పరెంట్గా అండ్ డైమండ్ కట్లో వస్తుంది. మీకు ఇక్కడ చూస్తే డైమండ్ కట్లో వస్తుందండి. చాలా వాటికి ఇట్లా రాదు. లైట్ వెయిట్ స్టోన్ కూడా ఉంటుంది, బట్ ఇది మనకి చక్కని వెయిట్ ఉంటుంది. మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఇవి 380 ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి. ఈ సెట్ వచ్చి 380 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇయర్ రింగ్స్కి కూడా మనకి కింద ఏదన్నా డ్రాప్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. దెన్ లాకెట్కి అయితే ఇట్లా రింగ్స్ ఇచ్చారు. లాకెట్కి ఇట్లా రింగ్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం మేకింగ్ చేసుకోవాలన్నమాట. సో కావాలి అంటే బుక్ చేసుకోండి. 380 ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి. అండ్ స్మాల్ ఫ్లవర్ లాకెట్స్ ఉన్నాయి కదా, అవైతే మళ్ళీ రీస్టాక్ చేపించాను. కావాలి అంటే కనుక బుక్ చేసుకోండి. చిన్నవి చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి కూడా మనకి 14 క్యారెట్ రిప్లికాలో పొల్కీలో వస్తాయి అన్నమాట. ఓకే, మీకు సింగిల్గా చూపిస్తున్నాను. ఇట్లా వస్తుంది ఐటమ్ అయితే. కింద కూడా ఒక డ్రాప్ వస్తుందండి. కింద డ్రాప్ హ్యాంగింగ్ వస్తుంది. ఇక్కడేమో ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ నుంచి మేకింగ్ చేసుకోవాలి. అండ్ బ్లాక్ బీడ్స్ వాటికి కూడా చాలా బాగుంటుంది. సో దీనిలో పింక్, వైట్, గ్రీన్, సో ఇందులో కొన్ని కలర్స్ అయితే అయిపోయాయి. మళ్ళీ పీసెస్ అయితే రీస్టాక్ అయ్యాయి. నేను అన్ని తీయట్లేదు కవర్లో నుంచి, ఎందుకంటే ఎలానో ఒక్కొక్క పీస్ చూపించేస్తాను. పింక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. అస్తమానం అయితే స్టాక్ రాదండి. అండ్ వైట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇంకో విషయం తెలుసా, సో పొల్కీలో వైట్ ఎందుకో చాలా స్పెషల్గా ఉంటుందండి. వైట్ క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. రిమైనింగ్ అన్నీ బాగుంటాయి. అండ్ వైట్ మెటీరియల్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది ఏమో, నాకైతే తెలీదు. ఇట్లా వైట్, దెన్ గ్రీన్, బ్లాక్ కూడా ఉంది. ఫస్ట్ కూడా నేను అన్ని కలర్స్ తీసుకున్నాను స్టాక్ అయితే. అండ్ ఇప్పుడు మళ్ళీ కొన్ని కలర్స్ అండ్ కొన్ని పీసెస్ ఏమో ఎక్స్ట్రా స్టాక్ రీస్టాక్ చేయించాను.
కావాలంటే బుక్ చేసుకోవచ్చు. దెన్ గ్రీన్ కదా, గ్రీన్ చూపించలేదు. ఇందులో కొంతమంది బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగుందని మంచి మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు. లైక్ ఎప్పుడంటే ఎగ్జాక్ట్ నాకు క్రిస్మస్ ఫెస్టివల్ అప్పుడు అవి నాకు రివ్యూస్ పెట్టడానికి అవ్వలేదు. ఇంక నేను కొంచెం అంత కాంటాక్ట్లో కూడా లేను కదా ఎవరితోని, వీడియోస్ అవి సరిగా చేయలేదు. అట్లానే ఏదైనా ఫెస్టివల్ ఇంట్లో చేసుకోవడం వేరు, అది మళ్ళీ చర్చ్కి వెళ్ళి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది కదా. సో దాని గురించి టైర్డ్ అయ్యేదాన్ని. టైర్డ్ అంటే ఏం లేదులేండి, అదొక ఫెస్టివల్ మూడ్ అన్నట్టు. అన్ని దగ్గర వచ్చేస్తాయి కదా డిసెంబర్లో. ఇంట్లో కూడా క్రిస్మస్ చేసాము, చాలా బాగా జరిగింది సెలబ్రేషన్. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చక్కగా గిఫ్ట్స్ అవి ఇవి ఉండడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. సో ఇది ఇట్లా 5 కలర్స్ అయితే మనకి స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఇవేమో పీస్ 120 రూపీస్ పడుతుంది కాస్ట్ అయితే. పీస్ 120 అండి, అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. 5 కలర్స్ స్టఫ్ అయితే ఇవి అవైలబుల్ ఉంది సేమ్ ప్యాటర్న్లో. సో మీరు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో తీసుకోవచ్చు, లేదంటే షిప్పింగ్ అయినా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, పొలికిలో వస్తుందండి ఐటమ్ అంతా. పొలికి 120 రూపీస్ ఒక లాకెట్ వచ్చేసి. దాన్ని లాకెట్ చూడండి, ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్లో. ఇది బ్లాక్ బీడ్స్తో కూడా మీరు తీసుకోవచ్చు, లేదంటే మీరు మేకింగ్ చేసుకుంటానంటే ఓన్లీ లాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగుందండి, స్టోన్ క్వాలిటీ కానీ, అండ్ ప్యాటర్న్ కూడా బాగుంది. వైట్ అండ్ బ్లాక్ వచ్చింది. బ్లాక్ బీడ్స్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. ఓన్లీ లాకెట్ కావాలంటే 160 రూపీస్ అండి, అండ్ ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో తీసుకోవాలి, ఆర్ఎల్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా. 160 రూపీస్ ఓన్లీ. లాకెట్ ప్రైస్ 160 అండి, లాకెట్ ప్రైస్ 160 రూపీస్. అండ్ ఈ పెండెంట్ సెట్స్ కూడా రీస్టాక్ అయ్యాయి, నిన్ననే వచ్చాయండి, స్టాక్ నిన్ననే వచ్చాయి. ఓకే, ఇట్లా లాకెట్ అయితే ప్రీమియం మనకి నక్షి పాలిష్లో వస్తుంది. కిందంతా కూడా హ్యాంగింగ్ 5mm బీడ్స్ అయితే 4mm బీడ్స్ వచ్చాయి హ్యాంగింగ్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి మనం పర్ల్స్ కానీ ఇంకేదైనా కలర్ బీడ్స్తో మనం మేకింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు నెక్లెస్ లాగా మేకింగ్ చేసుకోవచ్చు, లేదంటే 30 ఇంచెస్ వరకు కూడా మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఈ కలెక్షన్ కోసం అయితే నేనైతే లిటరల్గా వెయిట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. చాలా ఫాస్ట్ మూవింగ్ అండి. నాన్ తాడుతో వచ్చేవైతే మనకి కొంచెం దొరుకుతాయి, కాకపోతే మనకి ఎట్లా కావాలంటే అట్లా లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి, బీడ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి అట్లా అయితే ఇలా రా మెటీరియల్గా వచ్చినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లేదు మీకు వైట్ వద్దు అంటే కనుక మీకు ఏదైనా కలర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చక్కగా వీటిని కట్ చేసుకుని కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను కాదు, మీరు పర్సనల్గా ఏమైనా కావాలంటే అట్లా మీరు మేకింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, కావాలి అనే వాళ్ళు బుక్ చేసుకోండి. 380 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది నేను క్రిస్మస్ ఆఫర్ అప్పుడు ఇచ్చిన ప్రైస్. ఇది 380 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. ఈరోజు 10 మినిట్స్ నేను మాట్లాడడంలోనే అయిపోయింది కదా, లేదంటే ఇంకా కలెక్షన్ చూపించేదాన్ని. సో 380 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి, ఇంకా 10 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. లాస్ట్ టైం అయితే 10 పీసెస్ వచ్చాయి, అయిపోయాయి. మళ్ళీ ఒకరి బల్క్లో ఆర్డర్ పెట్టినప్పుడు కూడా 15 పీసెస్ వరకు స్టాక్ తెప్పించాను. అందులో 5 ప్లస్ ఇప్పుడు 10 పీసెస్, టోటల్ 15 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా బల్క్ కావాలంటే కనుక తీసుకోవచ్చు. ఓకే, 15 పీసెస్ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి, లేదంటే సింగిల్ కావాల్సిన వాళ్ళైనా తీసుకోండి. 380 ఫ్రీ షిప్పింగ్. ఇవి నేను ఆఫర్ ప్రైస్లో తెచ్చిచ్చాను ఒరిజినల్ బీడ్స్లో. అన్ని పీసెస్ అయిపోయాయి. ఇంకా ఇవి కూడా ఆర్డర్ పెట్టారు ఒకరు, ఉంచమని చెప్పారని చెప్పేసి నేను వేరే వాళ్ళకి ఏమీ ఆర్డర్ తీసుకోలేదండి. కానీ తర్వాత రెస్పాండ్ కాలేదు. నేను నెంబర్ కూడా మిస్ అయ్యాను. ఎవరో కొంచెం గట్టిగా అడిగేదాన్ని, ఎందుకు ఇట్లా తీసుకోలేనప్పుడు మాట్లాడడం అని చెప్పేసి, బట్ నెంబర్ మిస్ అయ్యాను. ఇది గోల్డ్ బీడ్స్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మీకు లెంత్ అయితే 28 to 30 ఇంచెస్ లెంత్ ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చు.
ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అన్నమాట. సో ఈ కలర్ లో మాత్రమే పీస్ అవైలబుల్ ఉంది. అది కూడా ఈ టైప్ సెట్స్ లో ఓన్లీ 1 పీస్ అవైలబుల్ ఉంది ఆఫర్ ప్రైస్ లో. నేను చెప్పాను లాస్ట్ టైం, అదే ఫస్ట్ రావడం అయితే ఇవి 1080 ఫ్రీ షిప్పింగ్ అండి. 1080 ఫ్రీ షిప్పింగ్ అయితే క్రిస్మస్ ఆఫర్లో 880 ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను నేను. ఓకే, 880 ఫ్రీ షిప్పింగ్ కాబట్టి స్టాక్ మొత్తం స్వీప్ అయిపోయింది, అంతా అయిపోయింది, సెట్స్ అన్నీ అయిపోయాయి. 880 ఫ్రీ షిప్పింగ్, ఒక్క పీస్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆ కాస్ట్కి ఇస్తున్నాను. నేను న్యూ ఇయర్ తర్వాత 1080కే ఇస్తానని చెప్పాను, బట్ ఈ సింగిల్ పీస్ ఉందని నేను 880కే ఇచ్చేస్తున్నాను. మళ్ళీ స్టాక్ వచ్చిందే అనుకోండి, ఇన్ కేసు ఇలా మంచి ప్రైస్కి మళ్ళీ స్టాక్ వచ్చిందే అంటే నేను 1080నే పెడతా డెఫినెట్గా. 880కి అయితే అస్సలు ఇవ్వను, ఎందుకంటే ఇది ఫెస్టివల్ ఆఫర్లో ఇచ్చిన ప్రైస్ కాబట్టి. ఓకే, ఇది ఇప్పుడు 880 ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే బుక్ చేసుకోండి. పాపం మేడం అయితే నాకు సీ బ్లూ కావాలండి అండ్ వైట్ గోల్డ్ కాంబినేషన్లోనే కావాలి, వైట్ గోల్డ్ కాంబినేషన్లోనే కావాలన్నారు. అవేమో పర్ల్ కాంబినేషన్ వచ్చింది, మధ్యలో పర్ల్స్ ఇచ్చారు చిన్నవి. ఇంకా మేడం మళ్ళీ ఆఫర్ ఎక్కడ మిస్ అయిపోతారో, మళ్ళీ ఫెస్టివల్ తర్వాత అంటే 1080 కదా అని చెప్పి ఆ వైట్ ఇష్టం లేకపోయినా గోల్డ్ కావాలని కూర్చున్నారు. గోల్డ్ అయితే ఇప్పట్లో రాదు మ్యామ్, తర్వాత వచ్చినా 1080 ఫ్రీ షిప్పింగ్ ఉంటుందని చెప్పాను. సరే ఇచ్చేసేయండి, మళ్ళీ ఇప్పుడు 1080 పెట్టాలి కదా తర్వాత అయితే, ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవుతానని చెప్పేసి ఆ సీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లోనే తీసుకున్నారు మ్యామ్ అయితే. తెలుసా, అంత ఇదిగా అనమాట. సో కావాలంటే బుక్ చేసుకోండి, 880 ఫ్రీ షిప్పింగ్. సో ఇది ఈరోజు కలెక్షన్. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి నా వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.